పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బయటకు వచ్చింది దాంట్లో దోషులుగా ఉన్నట్టు మీరు నిజంగా తప్పు చేయకుంటే మీరు సంజాసి ఇచ్చుకోండి, వివరించుకునే ప్రయత్నం చేయండి. కానీ ప్రతి దాంట్లో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం ఏదో చేస్తా ఉన్నారు, ఇది మంచిది కాదు. మీకు చిట్టా ఇస్తాను. దీంట్లో సింగరేణి కోలరీస్ అంశంలో జరిగినటువంటి టెండర్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత ఎక్సెస్ కోడ్ చేసి కాంట్రాక్టర్ లబ్ధి పొందినారో దీంట్లో మీకు వివరంగా వివరిస్తాము. మీరు చర్చకు రండి. మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరంలో మేమిచ్చిన కాంట్రాక్ట్, మేమిచ్చిన టెండర్లు ఎంత, దాంట్లో ఎంత హైయెస్ట్ కోటింగ్ అయింది, మీకు మాకు ఎంత వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. మీరు ఊరికే విమర్శ చేసి తప్పుకుంటాం, పారిపోతామంటే నడవదు. రండి, మేము కూడా వస్తాం, వాస్తవాలంతా మాట్లాడుకుందాం. ఊరికే బురదల్లే ప్రయత్నం చేయకూడదు. సుజన్ రెడ్డి గారి పేరు మీద విమర్శలు చేస్తే సీఎంకి ఏదో అవుతున్న ఒక దురాలోచన మీది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా డిపార్ట్మెంట్స్ లో పారదర్శకత తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎక్కడ కూడా పొరపచలు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి మీరు ఏ రకంగా గండి కొట్టారు, ఏ రకంగా నష్టం చేశారు, ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా విధ్వంసం చేశారు, ఆర్థికంగా ఏ రకంగా విధ్వంసం ఉంది రాష్ట్రం, తెలంగాణ ప్రజలకు తెలియంది కాదు. విచ్చలవిడిగా దోపిడీ జరిగింది కాబట్టి మిమ్మల్ని అధికారుల కిందికి దించినారు. చాలా జాగ్రత్తగా ప్రజల ఆకాంక్షల ఆశల మేరకు ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఊరికి బరద వెళ్తే నడవదు. వాస్తవాలు ఉంటే రండి, మాట్లాడుకుందాం. దేనికైనా సిద్ధమనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ లో జెండా ఎగరవేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు కారణం మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్నటువంటి అభివృద్ధి. నేను మొదట కూడా చెప్పాను, ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నవందరం కూడా దైవ భక్తులమే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, దేవుడి పేరు మీద రాజకీయం చేసే వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆరుమూరు ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా, శ్రీరామ జపం చేయకుండా, ప్రజల్లోకి వెళ్లి దేవుడి పేరు మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? 10,000 ఓట్లు రావు మీకు సుమా. అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు? ఏమన్నారు, జిల్లా గెలగబెట్టారా? చిన్నతనం నుండి దేశ సేవ చేశారా, రాష్ట్ర సేవ చేశారా, పార్టీ సేవ చేశారా? కేవలం దేవుడి పేరు మీద కదా మీకు గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది మాకు. ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం. నిజామాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, 30 ఏళ్ల కళ. వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హ్యామ్ రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. రకరకాల గెస్ట్ హౌస్ తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. బీఆర్ఎస్ కాల హయాంలో ఏదైనా వచ్చిందా? కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచేమన్నా తెచ్చారా జిల్లాకి? నిజామాబాద్ నగర ప్రజలు ఏమన్నా ఊరికే మోసపోయే ప్రజలా? విజ్ఞులు ఆలోచిస్తారు. ఎవరు జిల్లాకి పనిచేస్తున్నారు, ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని